ఆఫీసులో లేదా ఇంట్లో రోజుకు 9 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారా? మీ పని మొత్తం కదలకుండా కుర్చీకే పరిమితమవుతుందా? అయితే ఈ వీడియో మీ ప్రాణాలను కాపాడగలదు. తాజా పరిశోధనల ప్రకారం మనం కదలకుండా కూర్చునే ఒక్కో నిమిషం మన ఆయుష్ను తగ్గించేస్తుంది. అసలు రోజుకు 12 గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎంతుందే? దీని నుంచి బయటపడటం ఎలా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుమారు 600 మంది రోగులపై శాస్త్రవేత్తలు ఒక సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఇందులో బయటపడిన నిజమేంటంటే, ఎవరైతే రోజుకు 12 గంటల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటారో వారికి ఏడాదిలోపే మళ్లీ గుండె సమస్యలు వచ్చే రిస్క్ 2 ఎక్కువగా ఉంది. మనం కదలకుండా ఉన్నప్పుడు రక్తంలోని చక్కెర, కొవ్వు స్థాయిలు పెరిగిపోతాయి. ఇది నేరుగా రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చి గుండెను బలహీనపరుస్తుంది. భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న మార్పులు మీ ప్రాణాలను కాపాడగలవు. రోజుకు కేవలం 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల గుండె సమస్యలు 62% వరకు తగ్గుతాయని ఈ రీసెర్చ్ చెబుతోంది. ఒకవేళ మీకు వ్యాయామం చేసే టైం లేకపోతే కూర్చోవటం బదులు ఇంటి పనులు చేసినా లేదా కనీసం అటు ఇటు నడిచినా గుండెపోటు ముప్పు 50% వరకు తగ్గుతుంది. వ్యాయామం అంటే గంటల తరబడి జిమ్లో గడపక్కర్లేదు. ప్రతి గంటకొకసారి సీట్లో నుంచి లేచి కనీసం 5 నిమిషాలు అటు ఇటు నడవండి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కుర్చీలో కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి. వీలైనప్పుడల్లా మెట్లెక్కడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మార్పులు మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా రక్త నాళాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. గుర్తుంచుకోండి, మీ కుర్చీ మీ ఆరోగ్యానికి శత్రువు కాకూడదు. కూర్చోవటం తగ్గించండి, కదలడం పెంచండి.